నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయంలో సామాజిక వర్గాల్లో ఇప్పుడు ఒకటే తీవ్ర చర్చ. మేము ప్రజాపాలన అందిస్తున్నాం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటిస్తుంటే, మీకు రాజ్యాంగ సూత్రాలంటే లెక్కలేదా, చట్టాన్ని ఎలా చదువుతున్నారు అంటూ రాష్ట్ర హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. కేవలం ఒక్క అఫిడవిట్ వివాదం మాత్రమే కాదు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అత్యంత ప్రాధాన్యత ఉన్న పథకాల నుంచి భూములు కోల్పోయిన నిర్వాసితుల పరిహారం వరకు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వరకు హైకోర్టు వేసిన సూటి ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వం ముందు అనేక సవాళ్లను నిలిపాయి. అసలు హైకోర్టులో ఏమైంది? విజయ్ గోపాల్ అనే పిటిషనర్ వేసిన దావా ఏంటి? ఆర్టికల్ 162 ప్రస్తావనపై న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేశారు? ఈ వీడియోలో లోతుగా విశ్లేషిద్దాం పదండి. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమర్పించిన అఫిడవిట్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 162ని తప్పుగా ఉటంకించడంపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కేవలం చిన్న టైపోగ్రాఫికల్ పొరపాటు మాత్రమే కాదని, రాజ్యాంగ సూత్రాన్ని వక్రీకరించేలా ఉంటే ఎలా అని నిలదీశారు. ఒకవైపు రాష్ట్రంలో ప్రజాపాలన అని చెబుతూ కోర్టుకు సమర్పించే కీలకమైన అఫిడవిట్లలో అధికారులు కనీస హోంవర్క్ లేదా ప్రిపరేషన్ లేకుండా ఎలా వస్తారు అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇది పొరపాటు అని ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వం మరింత స్పష్టతతో సరైన అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి వేసిన ప్రశ్నలు అత్యంత పదునైనవి, ఆవేదనతో కూడుకున్నవి. ఒకవైపు సంక్షేమ పథకాలు నడుపుతున్నామని చెబుతున్న ప్రభుత్వం చట్టబద్ధమైన బాధ్యతలను ఎలా పక్కన పెడుతుందనేది కోర్టు ముఖ్యమైన ప్రశ్న. ప్రాజెక్టులు, అభివృద్ధి కోసం భూములు కోల్పోయిన రైతులు, పేదలకు నష్టపరిహారం ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండిపోయింది. వారు మనుషులు కాదా? వారి కుటుంబాల పరిస్థితి ఏంటి అని కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, నిధులు అందడం లేదు. పిటిషనర్ విజయ్ గోపాల్ దాఖలు చేసిన ప్రాతినిధ్యంలో దాదాపు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయనే అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. స్వయంగా మహబూబ్ నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్న న్యాయమూర్తి ప్రస్తావిస్తూ, చివరికి స్థానిక కోర్టుల్లో పనిచేసే సిబ్బందికి కూడా నెలల తరబడి జీతాలు అందడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేశారు. సంక్షేమాన్ని అందించడం మంచిదే, కానీ ఒకరి పస్తుల మీద మరొకరికి సంక్షేమం పంచడం ధర్మమేనా అనే చట్టబద్ధమైన ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక అసలు విషయానికి వస్తే, తెలంగాణలో సుదీర్ఘకాలంగా అమల్లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. చట్టసభ ఆమోదం లేకుండా కేవలం జీవోల ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. హైకోర్టు ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్నను సంధించింది. ఈ పథకాల అమలుకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రభుత్వం అధికంగా అప్పులు చేసి ఎఫ్ఆర్బిఎం పరిమితులను ఉల్లంఘించి ఉచిత పథకాలను నడుపుతోందా? దీనిపై స్పష్టమైన, సమగ్రమైన అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రుణాలు, సంక్షేమ పథకాల ఫండింగ్ మెకానిజం స్పష్టంగా వెల్లడించాలని ఆదేశించింది. విచారణ సందర్భంలో కాంట్రాక్టర్ల బకాయిలు, ఆత్మహత్యల అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు హైకోర్టు చాలా స్పష్టమైన హెచ్చరిక చేసింది. కోర్టులను రాజకీయ ప్రచార వేదికలుగా లేదా రాజకీయ వేదికలుగా మార్చవద్దని హెచ్చరించింది. చట్టం తన పని తాను చూసుకుపోతోంది. కోర్టు కేవలం రాజ్యాంగ పరిరక్షణ, పౌరుల ప్రాథమిక హక్కులు, ఆర్థిక చట్టాల అమలును మాత్రమే పరిశీలిస్తుంది తప్ప రాజకీయ ప్రయోజనాలను కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ పథకాల అమలుపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ప్రభుత్వం స్టే తొలగించాలని కోరినప్పటికీ స్పష్టమైన వివరాలు లేకుండా స్టే ఎత్తివేసేందుకు కోర్టు నిరాకరించింది. ఇప్పుడు అందరి చూపు తదుపరి విచారణపైనే ఉంది. ప్రభుత్వం కోర్టుకు సమర్పించబోయే అఫిడవిట్లో ఏముండబోతోంది? రుణ పరిమితులు, పథకాల నిధుల సమీకరణ ఎలా జరుగుతోంది? ఉద్యోగుల జీతాలు, నిర్వాసితుల పరిహారాలకు కేటాయింపులు ఏ విధంగా సర్దుబాటు చేస్తారు? రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ చెబుతున్న ప్రజాపాలన రాజ్యాంగ నిబంధనలకు, ఆర్థిక క్రమశిక్షణకు లోబడి ఎలా సాగుతుందనేది ఈ కేసు ఫలితం ఆధారంగా తేలనుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలు ముఖ్యమా, లేక ఉద్యోగుల జీతాలు, ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం ప్రాధాన్యత? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.